అందరికీ నమస్కారం. నా పేరు పద్మజ. వెల్కమ్ టు మై ఇండియన్ ప్లాట్. ఇవాళ మనందరికీ ఫేవరెట్ అయిన పెసరట్టు ఉప్మా విత్ అల్లం చట్నీ అండ్ పల్లీ చట్నీ ఎలా చేయాలో చూద్దాం. పెసరట్టు క్రిస్పీగా ఎలా రావాలో, ఉప్మా మౌత్ మెల్టింగ్‌గా ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు మనం పెసలు నానబోసుకుందాం. నేను ఒక కప్పు నిండా పెసలు తీసుకున్నానండి. అదే కప్‌కి సరిగ్గా 1/4 వచ్చేలాగా బియ్యం. ఎప్పుడు కూడా మనం ఏ కప్పుతో పెసలు తీసుకున్నా దానికి 1/4 బియ్యం. ఈ బియ్యం కూడా పోసేసుకొని పెసలతో పాటు 4, 5 మాటలు శుభ్రంగా కడుక్కొని, ఇప్పుడు కడిగి తీసుకున్న పెసలకి మనం నిండా నీళ్లు పోసేసుకొని ఒక 3 గంటలు నానబెట్టుకోవాలి. బియ్యం వేసుకోవడంతోటి పెసరట్టు చాలా క్రిస్పీగా వస్తుందండి. ఒకవేళ మీకిష్టం లేకపోతే బియ్యాన్ని స్కిప్ చేసుకోవచ్చు. కానీ బియ్యం వేస్తే పెసరట్టు టెక్స్చర్ చాలా బావుంటుంది. అది టేస్ట్ కూడా చాలా బావుంటుంది. కొంతమంది అస్సలు బియ్యం వేసుకోరండి. అచ్చంగా పెసలతోటే వేసుకుంటారు. అది కూడా బావుంటుంది. కానీ కొంచెం సాఫ్ట్‌గా వస్తుందనమాట ఆ పెసరట్టు. సరిగ్గా 3 అవర్స్ అయింది. ఇప్పుడు మనం ఈ వాటర్ అంతా డ్రైన్ చేసేసుకొని, ఇలా కొలాండర్‌లో వేసుకొని పెసల్ని మనం నీరంతా ఓడాక గ్రైండ్ చేసుకుందాం. ఎక్కువ సేపు నానబెట్టుకోకూడదండి. ఓన్లీ 3 అవర్సే నానబెట్టుకోవాలి. ఎక్కువ సేపు నానాయనుకోండి పెసలు, మళ్ళా పెసరట్టు సాఫ్ట్‌గా వస్తుంది. ఇలా 3 అవర్స్ నానేసరికి 60-70% నానుతాయన్నమాట. అలా నానిన పెసల్ని మనం మిక్సీ జార్‌లో వేసుకొని, దానికి ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర, 1 ½ ఇంచ్ అల్లం ముక్క, దాన్ని చిన్న ముక్కల కింద చేసుకొని వేసుకోండి. అలాగే 6, 7 పచ్చిమిరపకాయలు. పెసరట్టుకి కొంచెం పచ్చిమిరపకాయలు ఎక్కువేసుకుంటేనే పెసరట్టు బావుంటుందండి. చప్పగా, కమ్మగా ఉన్న పెసరట్టు కంటే కూడా కొంచెం చిరు కారం ఉన్న పెసరట్టు టేస్ట్ చాలా బావుంటుంది. ఇలా ఇవన్నీ వేసుకొని, కావాల్సినంత నీళ్లు పోసుకొని, దాంట్లో ఒక అర చెంచా పసుపేసుకొని, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని తీసుకురావాలనమాట. చాలా సాఫ్ట్‌గా ఉండాలి ఈ బ్యాటర్. ఇలా గ్రైండ్ చేసేసుకొని, జార్‌లో కొంచెం నీళ్లు పోసుకొని, అవి కూడా తొలిపేసుకొని, మనం ఒకసారి కలిపేసుకొని, దీన్ని అప్పుడే ఉప్పేయొద్దండి. ఉప్పేయకుండా ఒక 1 అవర్ పాటు రెస్ట్ ఇవ్వాలనమాట ఈ బ్యాటర్‌కి. ఈ లోపల మనం పల్లీ చట్నీ ఎలా చేయాలో చూద్దాం. నేను ఒక కప్ నిండా పల్లీలు తీసుకున్నాను. వాటిని మనం ఒక థిక్ బాటమ్ ఉన్న ప్యాన్‌లో వేసుకొని కంటిన్యూయస్‌గా స్టిర్ చేస్తూ సిమ్‌లోనే వేయించుకోవాలి. అస్సలు హైలో పెట్టుకోకూడదు. సిమ్‌లో జస్ట్ అవి 50-60% వేగితే సరిపోతుంది. అలా వేగిన పల్లీల్ని పక్కకు తీసేసుకొని, అదే ప్యాన్‌లో ఒక్క స్పూన్ ఆయిల్ ఏసుకొని, 6, 7 పచ్చిమిరపకాయలని వైట్ స్పాట్స్ వచ్చే వరకు వేయించుకోవాలి. అవి పూర్తిగా వేగిపోయాక అప్పుడు దీంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర. ఈ జీలకర్ర కూడా కొంచెం చిటపటమన్నాక ఇవన్నీ మనం మిక్సీ జార్‌లో వేసుకొని, దీంట్లో కావాల్సినన్ని నీళ్లు పోసుకొని, హాఫ్ స్పూన్ ఉప్పు వేసుకొని, మనం మెత్తగా గ్రైండ్ చేసుకొద్దాం. కావాలంటే ఈ టైంలో మీరు వెల్లుల్లిపాయలు గూడా యాడ్ చేసుకోవచ్చండి. అది కూడా చాలా బావుంటుంది. నేను వెల్లుల్లిపాయలు వేయలేదు. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న పల్లీ చట్నీకి ఇప్పుడు మనం తాలింపేసుకుందాం. ఆవాలు, మినపప్పు, కరివేపాకు, ఇంగువ, ఎండుమిరపకాయ అంతేనండి తాలింపు. దీంట్లో చింతపండు గూడా వేయక్కర్లేదు. అసలిలా చేసి చూడండి పల్లీ చట్నీ భలే టేస్టీగా వస్తుంది. ఇప్పుడు మనం ఉప్మా ఎలా చేయాలో చూద్దాం. నేను ఉప్మాకి ఒక స్పూన్ ఆవాలు, 2 స్పూన్లు మినపప్పు, 2 స్పూన్లు శనగపప్పు, అలాగే ఒక గుప్పెడు కాజు తీసుకున్నానండి. ఒక 1 ½ ఇంచ్ అల్లం ముక్కని ఇలా సన్నగా తురిమేసుకున్నాం. ఒక గుప్పెడు కరివేపాకు, 4, 5 పచ్చిమిరపకాయలని హాఫ్ ఇంచ్ సైజులో మనం చాప్ చేసుకోవాలి. ఇంతే మనకి ఉప్మాకి కావాల్సింది. ఈ ఉప్మాలో మనం ఉల్లిపాయ, టొమాటో వెయ్యం. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని, దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని, దాంట్లో మినపప్పు, శనగపప్పు, ఆవాలు ఇవన్నీ ఉన్నాయి కదా! ఇవేసేసుకోవాలనమాట. ఈ పోపు సగం వేగాక అప్పుడు మనము జీడిపప్పేసుకోవాలి. జీడిపప్పు ముందర నుంచి వేసుకుంటే పోపు వేగే లోపల జీడిపప్పు మాడిపోతుంది. అందుకని ఈ పోపు ఆల్మోస్ట్ 60-70% వేగిందన్నప్పుడు, అప్పుడు మనం పచ్చిమిరపకాయలు, అల్లం వేసేసుకొని, అలాగే కరివేపాకు కూడా పక్కన పెట్టుకున్నాం గదా! ఈ కరివేపాకు కూడా వేసుకొని, ఈ పోపు, జీడిపప్పు చక్కగా ఎర్రగా వేగే వరకు కలుపుకుంటూ వేయించుకోవాలి. అంతా కూడా సిమ్‌లోనే ఉండాలండి ప్రాసెస్. అస్సలు మీడియం, హైలో పెట్టొద్దు. ఇలా ఎర్రగా పోపు వేగిపోయాక, ఇప్పుడు దీంట్లో వేడి వేడి నీళ్ళు నేను ఈ కప్ తోటి 4 కప్స్ పోసుకుంటున్నాను. నేను ఏ కప్ తోటయితే నీళ్లు పోసుకుంటున్నానో, అదే కప్ తోటి రవ్వ కూడా మెజర్ చేసుకున్నా. అలా 4 కప్స్ వాటర్ పోసుకున్నాక, ఇప్పుడు నేను ఇంకొక కప్పు చిక్కటి పాలు గూడా పోసుకుంటున్నాను. ఈ పాలు పోయడంతోటి ఉప్మా టేస్ట్ చాలా ఎలివేట్ అవుతుందండి. ఉప్మా చాలా రిచ్‌గా కూడా ఉంటుంది. ఇప్పుడు అదే కప్ తోటి నేను ఒక కప్పు రవ్వ తీసుకొని, ఆ రవ్వలోనే ఉప్పు కూడా కలిపేసుకున్నాను. ఆ ఉప్పు కలిపిన రవ్వని ఇప్పుడు నేను నీళ్ళల్లో కలిపేసుకొని శుభ్రంగా
ఇలాగా కంటిన్యూయస్‌గా స్టిర్ చేసుకోవాలి. అది కొంచెం చిక్కపడుతుంది కదా! అలా చిక్కపడినప్పుడు దీంట్లో మనం ఒక స్పూన్ నెయ్యి వేసుకొని, ఇంకో మాటు బాగా కలిపేసుకొని, మూత పెట్టుకొని మగ్గపెట్టుకోవాలి. రవ్వ వేశాక మనము కంటిన్యూయస్‌గా తిప్పుతూనే ఉండాలండి గరిటెని. లేకపోతే రవ్వ ఉండకడుతుంది. ఇప్పుడు మనం మూత పెట్టేసుకొని, సిమ్‌లో ఇంకొక 5 మినిట్స్ కుక్ చేసుకునేసరికి మన ఉప్మా రెడీ అయిపోతుంది. ఈ ఉప్మాని ఇప్పుడు మనం పక్కన పెట్టేసుకుందాం. మన పెసరట్టు పిండి రుబ్బుకొని వన్నారైంది కదా! పిండి కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం పెసరట్లేసుకుందాం. ఇందాక మనం పిండిలో ఉప్పేయలేదు కదా! ఇప్పుడు పిండికి సరిపోను ఉప్పు వేసేసుకొని, ఒక మాటు బాగా కలిపేసుకొని చూడాలి. అచ్చు పెసరట్టు పిండి కూడా మన దోసల పిండి కన్సిస్టెన్సీలోనే ఉండాలండి. కానీ ఈ పిండి కొంచెం చిక్కగా ఉంది కదా! అందుకని కావాల్సినన్ని నీళ్లు పోసి దీన్ని కరెక్ట్ కన్సిస్టెన్సీకి తీసుకురావాలి. అలా నీళ్లు పోసుకున్నాక ఒక మాటు బాగా కలిపేసుకొని, ఇప్పుడు మనం పెసరట్లేసుకుందాం. ఇప్పుడు మన దోస పెనం గూడా బాగా వేడెక్కిపోయింది. బాగా వేడెక్కాక సిమ్ చేసుకొని, అప్పుడు మనం పెసరట్టు పిండిని పెనం మీద వేసుకొని, ఈవెన్‌గా, రౌండ్‌గా దాన్ని మెదుపుకోవాలనమాట. ఇలా మొత్తం మెదిపేసుకున్నాక, దాన్ని మనము అప్పుడు మీడియం హీట్‌లో పెట్టుకొని, పెసరట్టు మీద ఆ పచ్చితనం అంతా పోయే వరకు కొంచెం సేపు వెయిట్ చేయాలి. దాంతోటి ఆ తడి అంతా పోతుంది గదా చుట్టూరా, అప్పుడు మనం ఆయిల్‌ని స్ప్రెడ్ చేసుకుందాం. ముందరే ఆయిల్ వేసేస్తే దోసలు కానీ, పెసరట్లు కానీ మెత్తగా వస్తాయండి. ఇలా పూర్తిగా కొంచెం తడి ఆరిపోయాక అప్పుడు గనక మీరు ఆయిల్ వేసుకొని స్ప్రెడ్ చేసుకున్నారనుకోండి, అవి చాలా క్రిస్పీగా వస్తాయి. ఇలా మొత్తం స్ప్రెడ్ చేసేసుకున్నాక, ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయలు, అలాగే సన్నగా తురిమిన క్యారెట్ ఇవి 2 గార్నిష్ చేసేసుకొని పెసరట్టు మీద, ఇప్పుడు మీడియం హీట్‌లోనే పెట్టుకొని పెసరట్టుని కాల్చుకోవాలి. ఇవన్నీ వేశాక ఒక్కసారి మనం అట్ల కాడతోటి ఇలా నొక్కామనుకోండి, అవి కింద పడిపోవన్నమాట ఉల్లిపాయలవి. మీడియం హీట్‌లో వేడి చేసుకుంటే ఒక 5 నిమిషాలకి మన పెసరట్టు రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం పెసరట్టుని సర్వ్ చేసుకుందాం. మనం పెసరట్టుని ప్లేట్‌లో పెట్టుకున్నాక, పక్కన ఉప్మా, అలాగే మనం ఇందాక చేసుకున్న పల్లీ చట్నీ ఉంది కదా! అది కూడా వేసుకొని, మనం అల్లం పచ్చడి కూడా వేసుకోవాలండి. పెసరట్టు, అల్లం పచ్చడి మంచి కాంబినేషన్. నేను మొన్న అల్లం పచ్చడి ఎలా చేయాలో వీడియో పెట్టాను. ఆ లింక్ మీకు డిస్క్రిప్షన్ బాక్స్‌లో పెడతాను. ఒకవేళ మీ అల్లం పచ్చడి కొంచెం గట్టిగా ఉందనుకోండి, మీకు కావాల్సినంత పచ్చడి తీసుకొని, దాంట్లో కొంచెం వేడి నీళ్లు కలుపుకున్నారంటే కరెక్ట్ కన్సిస్టెన్సీకొస్తుంది. కానీ అల్లం పచ్చడి, పెసరట్టు మంచి కాంబినేషన్. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మనం ఇంకో పెసరట్టు కూడా వేసుకొని, మనం సర్వ్ చేసుకుందాం. పెసరట్టు, ఉప్మా, పల్లీ చట్నీ, అల్లం చట్నీ అసలు చూస్తుంటేనే నోరూరిపోతుంది గదా! తింటే అంతకంటే అద్భుతంగా ఉందండి. మీరందరూ ఇది తప్పకుండా ట్రై చేయండి. మీకు కనుక నా ఈ రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ సచ్ వీడియోస్ అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఇండియన్ ప్లాటర్.